ఇది 15వ రోజు రాత్రి. యుద్ధం అయిపోయింది. ద్రోణాచార్యుడు చనిపోయాడు. శిబిరాలకు వెళ్ళారు. అక్కడ ఒక చర్చ జరిగింది. కర్ణుడిని నిందించాడు మళ్ళీ దుర్యోధనుడు. వాడికి నిందించడమే పని కదా. భీష్ముడు అయిపోయింది, ద్రోణుడు అయిపోయి ఇక మిగిలింది కర్ణుడేగా. ఇక మన్నాడు సేనాధిపతిగా ఈయన్నే చెయ్యాలి. అప్పుడు కూడా రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసునండి. అశ్వత్థామ కొంచెం ఊగాడు ఆ సీటు కోసం, ఏదో చచ్చిపోవడానికి. యథవ రాజకీయాలంటే ఇవే. ఇప్పుడు నన్ను చేయకూడదా, కర్ణుడే దొరక, మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి ఇక్కడ. అప్పుడు వాడు క్యాస్ట్ వస్తుంది. దుర్యోధనుడు నిర్ణయించేంతవరకు జరిగింది చాలు, ఇక కర్ణుడు అయితే తేలిపోతుంది ఎందుకు వచ్చింది అని అంటే 16వ రోజు కర్ణుడిని సేనాపతిని చేశారు. 16వ రోజు కర్ణుడు యుద్ధం చేశాడు. ఆ రోజు శల్యుడు సారథి కాదు, మామూలు వాడెవడో ఉన్నాడు, అలవాటు పడినవాడు. అందుకే ఆ రోజు ప్రముఖంగా యుద్ధం జరగల. పాండవ సైన్యంలో చాలా సైన్యం చనిపోయింది, కౌరవ సైన్యంలో కూడా కొంతమంది పోయారు. విందాను విందులు లాంటి వాళ్ళందరూ ఆ రోజు ఏదో పోయారు. అర్జునుడికి కర్ణుడికి ప్రధానమైన యుద్ధం కూడా జరగలేదు ఆ వేళ. ఎందుకంటే శక్తి ప్రయోగించినప్పటికీ బాగా నీరసపడాలి, అవసరమైనప్పుడే రావాలి. అందుకని ఆపుతున్నాడు. కర్ణుడు మాత్రం అర్జునుడు ఎక్కడని వెతుక్కుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో 16వ రోజు యుద్ధం కూడా ముగిశాక రాత్రి శిబిరానికి వెళ్ళాక కర్ణుడిని అడిగారు, ఏమిటి ఎంత చేసినా నువ్వు అర్జునుడిని ఎందుకు చంపలేకపోతున్నావు? శక్తి లేకపోతే చంపలేవా అంటే అప్పుడు కర్ణుడు ఒక మాట అంటాడు, జాతస్య ధనుషో దివ్య. అర్జునుడి సంగతి మీకేం తెలుసు దుర్యోధన? ఇంతవరకు నీకు ఇష్టం లేని మాట కాబట్టి నేను ఎప్పుడు చెప్పాల, కానీ ఒప్పుకుంటున్నాను. ఈవేళ సేనాధిపతిగా ఉండి ఒకరోజు యుద్ధం చేశా, సేనాధిపతిగా లేకుండా 6 రోజులు యుద్ధం చేశా, కానీ సాధ్యమయ్యేది కాదయ్యా, నీకు అర్థం కావట్లా. ఎందుకంటే జాతస్య ధనుషో దివ్య తథా అక్షయ్యే మహేషుధి సారథిస్తస్య గోవిందక మమతాదృంగ్ న విద్యతే. అర్జునుడి విల్లు గురించి నీకు తెలుసా? అది అగ్నిదేవుడు ఇచ్చిన విల్లు. అది మాది మామూలుగా వటరంగవాయన దగ్గర చేయించుకున్న విల్లుది. తేడాలు ఉండవా? ఏమిటి అలా మాట్లాడతావు? పైగా వింటి నారి జాతస్య ధనుషో దివ్య. ఆ వింటి నారి సంగతి ఏమిటో తెలుసా? మనం తెగొట్టామనుకో దానంతట అదే అతుక్కుంటుంది. నీ వింటి నారి నా వింటి నారి తెగింది అనుకో, ఇంట్లోంచి ఇంటి నారి వచ్చి వింటి నారిని బిగించాలి ఇక్కడ. అంతవరకు ఇది బిగిసిపోదు. ఇది ఏం చేస్తాం? ఈ గ్రహస్థితులు నీకు అర్థం కావచ్చు. ఎంతసేపు పోరాడితే పోతామయ్యా. ఆ వింటి నారి అద్భుతం, ఆ విల్లు అద్భుతం. అంతేకాదు అక్షయ్యే మహేషుది. అర్జునుడికి 2 అమ్ముల పొదులు ఉంటాయి, అందుకే ఆయన కవ్వడి అంటారు. వడి కవ అంటే జంట. ఆయన ఇటు 2 అమ్ముల పొదులు ఉండవు. సాధారణంగా వీరుడికి ఇటువైపు ఉంటుంది అమ్ముత పది. అందుకే ఇలా ఎడంచేత్తో ధనుస్సు పట్టుకుంటారు, ఇలా తీసి ఇలా వేస్తారు. రామచంద్రమూర్తి అయినా అంతే, కుడి చేత్తో బాణం వేస్తారు, ఎడం చేతులు. రామచంద్రమూర్తిని గమనించండి, ఎడం చేతిలో ఉంటుంది బాణం, ధనుస్సు ఇలా తీసి వేస్తారు. అర్జునుడికి ఒక సౌకర్యం ఏమిటంటే ఆయనకి ఆయాసం వస్తే ధనుస్సుటు పట్టుకుని ఇటు నుంచి తీసి వేయగలడు ఎడం చేత్తో కూడా. సవ్యేన హస్తేన అపిసాచేతి ఇది సవ్యసాచి అంటారు. సవ్య అంటే ఎడమ అని అర్థం. సో ఒక్కోసారి కుడి అని కూడా అర్థం వస్తుంది. అందుకని ఎడమ చేత్తో కూడా బాణాలు వేయగలడు కాబట్టి ఆయన సవ్యసాచి. రామచంద్రమూర్తికి కూడా పట్టని యోగం అర్జునుడికి పట్టింది. అందుకని ఆయన కవవడి అజ అక్షయ్యే మహేషుతి. ఆ బాణాలు అందులో అయిపోతూ ఉంటే ఎవరు నింపక్కర్లేదు. మా బాణాలు మళ్ళీ పక్కవాళ్ళు వచ్చి నింపాలి. ప్రతి రథంలో 10,000 బాణాలు, ఒక 5,000 గదలు అన్నీ ఉంటాయి ఇక్కడ. అదే రథము అనగానే ఏదో చిన్న మున్సిపాలిటీ కుక్కల బండి అనుకోకండి. ఈ గుడి ఆవరణ మొత్తం ఎంత ఉందో ఒక రథం అంత ఉంటుంది ఖచ్చితంగా. మహాబలిపురంలో పాండవుల రథాలు ఉంటాయి, అంతకు 10 రెట్లు ఉంటుంది. నిజంగా అదే పెద్ద రథం, అంతకు 10 రెట్లు ఉంటుంది రథం అంతే. అందులో అన్ని రకాల వాళ్ళు వైద్యులు ఉంటారు. మనలో మనమాట సరదాగా చెప్పుకుందాం, ఉత్సాహపరచడానికి కొందరు చీర్ లేడీస్ని కూడా పెట్టేవారు. అందరూ రకరకాలు ఉన్నాయి. అయితే వీడికి ఉత్సాహం లేదని యుద్ధం చీర్ లేడీస్ అంటూ వాళ్ళని కూడా పెట్టారు. తప్పదు, జీతం ఇచ్చి పెట్టారు అక్కడ అంతే. వాళ్ళని ఎవడు చంపడానికి వీల్లేదు సరదాకి. వాడు పాట పాడితే కానీ వీడికి కిక్కు రాదు, బాణం వేయడు ఇక్కడ. అందుకని అలాంటి వాళ్ళని పెట్టారు. ప్రథమ చికిత్స పెట్టారు, ఉచిత పథకాలు పెట్టారు, అన్నీ పెట్టారు పోయిన వాడికి. అంటే రకరకాలు పెట్టి ఇంత పెద్ద రథం ఇది. అంచేది ఆ రథం దివ్యం, బాణం దివ్యం, ధనుస్సు దివ్యం, వింటి నారి కూడా దివ్యమయ్యా. అన్నీ వదిలిపెట్టే కర్ణుడు అంగీకరించాడు భగవంతుడు పాత్రను. సారథిస్తస్య గోవిందక. ఆయనకి శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నాడు. నాకు గొట్టంగాళ్ళంతా బయలుదేరారు ఇక్కడ, నేనేం గెలుస్తాను? మమతాదృంగ్ న విద్యతే. గోవిందుడు ఎక్కడా, గొట్టంగాడు ఎక్కడా? మమతాదృంగ్ న విద్యతే. నాకు అటువంటి సంపద లేదు కదా అంటే అప్పుడు అయితే నువ్వు ఎవరిని సారథిగా కోరుకుంటే వారిని ఇస్తావంటే గత్యంతరం లేకే ఉన్న దాంట్లో గొప్పవాడు కాబట్టి శల్యుడిని కోరుకున్నాడు. అప్పటి నుంచే శల్య సారథ్యం అనేటువంటి మాట వచ్చింది.
అంచేత 17వ రోజు ఉదయం శల్యుడు సారథ్యం వహించాడు. ఇక అక్కడి నుంచి ఎలా నడిచిందో మనకు తెలుసున్నదే. రేపు కర్ణవధ విషయం అంతా రేపు కర్ణపర్వం కాబట్టి అందులో చెప్పుకుంటాం. 17వ రోజు అందులో వస్తుంది. ఈ రోజుకి ఒక్క మాటతో నేను సెలవు తీసుకుంటాను. కర్ణపర్వంలోనే ఒక్క మాట మొదలు పెట్టాం కాబట్టి 16వ రోజు యుద్ధంలో కర్ణుడు 17వ రోజు యుద్ధంలో మధ్యాహ్నానికి 2 గంటల సమయానికి ధర్మరాజును ఓడించాడు. ఆయన పరిగెట్టాడు. పాపం ధర్మరాజుని వింటితో పొడిచి, జోదవాడుకో జోదరి, నీకు యుద్ధం ఎందుకురా అని అవమానించాడు. ఆ అవమాన భారంతో ధర్మరాజు వెనక్కి వెళ్ళాడు, శిబిరానికి వెళ్ళాడు. ఆ స్థితిలో 3 గంటల వేళ అర్జునుడు కృష్ణుడు నేరుగా కర్ణుడి దగ్గరికి రథాన్ని పోనీవయ్యా అన్నాడు. పోనిచ్చాడు. ఆయన సొమ్మేం పోయింది, ఇవాళ ఏదో తేలిపోవలసింది అని పోనిచ్చాడు. కానీ ఆ సమయంలో కర్ణుడు ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే, అర్జునుడు కాదు కదా, కృష్ణుడు కూడా ఆయన ముందు నిలబడలేడేమో అన్నట్టుగా ప్రకాశిస్తున్నాడు. అప్పుడు కూడా భగవంతుడి పాత్ర, అర్జున వెళదాం, కర్ణుడికేం కర్మ, యుద్ధం చేద్దాం, కానీ ఒకసారి చూడు, ఒకసారి ఫోటో సెల్ఫీ దిగు కర్ణుడితోటి. వాడు ఎలా ఉన్నాడు, వాడు నైజం చూస్తే వెంటనే అర్జునుడికి అనిపించి, మాధవ మన రథమును మరలనిమ్ము అన్నాడు. ఇది తిక్కన గారి మాట. దానికి కారణం ఏం కనపడదు. అప్పటికే భీముడి ద్వారా ఒక వార్త తెలిసింది, ధర్మరాజుని కర్ణుడు ఓడించాడు. ఆయన ఇంచుమించు సీలింగ్ ఫ్యానాజి విద్మహేలో పడ్డాడు. అక్కడ శిబిరంలోకి వెళ్ళి ఆత్మహత్యా ప్రయత్నంలో ఉన్నాడు, అవమాన భారం భరించలేక. అందుకని ఉన్నాడంటే, అన్నగారిని ఒకసారి పలకరించి వద్దాం, అక్కడికి వెడదాం, మాధవ మన రథమున వరాల. అది సరైన నిర్ణయం. ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నాయకుడు అంటే. అంచిది ఇక్కడ తగ్గడమే మంచిది, వెడదాం పద అని మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో వెనక్కి తీసుకెళ్ళాడు. ఆ ఘట్టంతో రేపు మనం 6:30కి మళ్ళీ కలుసుకుని ప్రసంగం ప్రారంభం చేసుకుంటాం. రేపు ఆ ఘట్టంలో సంక్షోభ నివారణ, క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. ఇవాళ అనేక రకాల సంస్థల్లో ఉంది, సంసారాల్లో ఉంది, వ్యక్తుల జీవితాల్లో ఉంది, పెళ్ళిళ్ళలో ఉంది, అనేక రకాల వ్యాపారాలు వ్యవహారాల్లో కూడా క్రైసిస్, సంక్షోభం చాలా ఉంటుంది. సంక్షోభం వస్తే ఎవ్వరి ప్రాణాలు పోకుండా జాగ్రత్తగా చాకచక్యంగా ఎలా సమర్థించుకుంటూ రావాలి. క్రైసిస్ మేనేజ్మెంట్, సంక్షోభ నివారణ అనేది రేపు ప్రధానాంశంగా ఉంటుంది. రేపు కర్ణ శల్య సౌప్తిక పర్వాల కథతో మొత్తం భారతంలో భగవంతుని యొక్క పాత్ర కూడా ముగుస్తుంది. మళ్ళీ రేపు 6:30 గంటలకి మనం కలుద్దాం. అంతవరకు ఇన్ని మాటలు మనకు చెప్పుకునే అవకాశం ఇచ్చిన మన మధురమైన మాతృభాషలో మనం మాట్లాడదాం. సెలవు.